అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. రైట్ నౌ ఐ యామ్ విత్ ఉపేంద్ర గారు. ఎందుకు ఎస్పెషల్లీ ఒక లోకల్ పార్టీ స్థాపించి నేనే ఏదో చెయ్యాలి అనేది తీసుకుంది? ప్రజాకీయ అంటే ఇట్ ఇస్ నాట్ రాజకీయ, ప్రజలు చేసేది ప్రజాకీయ. ఎన్టీ రామారావు గారు చెప్తారు రైట్ టు రీకాల్ రావాలి, అతను కరెక్ట్గా వర్క్ చేయలేదంటే జనాలు తీసి పారేయాలి అని చెప్తారు. ఆ టైంలో అప్పుడు రాజకీయం చుట్టూ డబ్బు తిరిగేది, కానీ ఇప్పుడు డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతుంది. పాలిటిక్స్ బిజినెస్ అయిపోతుందో, డబ్బులు వేసి నేను గెలుస్తాను అంటే అన్ని కమర్షియల్ అయిపోతుంది కదా. చిన్నప్పుడే మీ ఐస్కి ఏదో కొంచెం చిన్న ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి నేను విన్నాను. ఆ షేక్ ఉంది. లవ్ మ్యారేజ్ కదా, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? అవును, నేనే చేశాను. నువ్వుంటే చాలే బెస్ట్ క్వాలిటీ చూసి ప్రపోజ్ చేస్తాం. అలా మీకు నచ్చిన క్వాలిటీ అంటే ప్రియాంక మేడం లో ఈజ్ వెరీ సింపుల్, ఎక్కువ మాట్లాడదు. బట్ మేడం ఎక్కువ చూసుకుంటారా? ఈ ఫైనాన్షియల్ ఇదంతా ఎక్కువ అన్ని మేడమే చూసుకుంటారు టోటల్ గా. ఇద్దరులో ఎవరు సార్ ఎక్కువ అండర్స్టాండింగ్, మీరా మేడమా? బోత్ సైడ్ ఉంటుంది. కొన్నిసారి మనం సరెండర్ అవ్వాలి, కొన్నిసారి వాళ్ళు సారీ అంటారు, అలాంటివి ఉంటుంది. యశస్ రాజమౌళి గారు డైరెక్షన్ లో మీకు పర్ఫెక్ట్ గా బాగా నచ్చిందంటే ఏమని చెప్తారు? ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు కదా, అదన్నీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్. అది డెఫినెట్గా మనిషికి అప్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి కదా, ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది లేకపోతే చాలా కష్టం ఒక మనిషి. మీకు సపోర్ట్ సిస్టమ్ బయట నుంచి వస్తుందా, ఇన్సైడ్ నుంచి వస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. బయట నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడూ నిలబడదు. సక్సెస్ వచ్చినప్పుడు ఒక టైం ట్రీట్మెంట్ ఉంటుంది, ఫెయిల్యూర్ వచ్చే టైంలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. 10-15 రూపీస్ ఏమో రెంట్. అలాంటి దీంట్లో ఉండే టైంలో కూడా మా మదర్ ఈవినింగ్ 6-6:30కి రావాలి, చెయ్యి కాలు కడుక్కొని భజనం చేయాలి. నెక్స్ట్ ఒక 1 అవర్ ఎడ్యుకేషన్, ఇది ట్యూషన్. మా మదరే ఇలా సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ఇచ్చేసింది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐ యామ్ విత్ ఉపేంద్ర గారు. నమస్తే ఓపీ అన్న. నమస్తే. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? సూపర్. సో మీరు చాలా సింపుల్గా ఉంటారు కదా, ఈ మధ్యన కొంచెం బ్రాండ్స్ ఇవన్నీ ఏంటో అలా ఆంధ్ర కింగ్ కదా. సో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది, ఎందుకంటే తమిళనాడు అనగానే టక్కున అందరికి గుర్తొచ్చేది విజయ్ గారు, కర్ణాటక అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఉపి సార్. థ్యాంక్ యూ. అలా మీరు తెలుగు ఆడియన్స్ని కానీ తెలుగు ఆడియన్స్ అందరిని అలా ఒకసారిగా మీ సినిమాలు కావచ్చు, లేకపోతే మీ డౌన్ టు ఎత్తుండే మీ నేచర్ కావచ్చు, ఇవన్నీ బాగా ఇష్టపడ్డారు. బాగా ఫ్రమ్ డే 1 నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తాను కదా, బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు ఉపేంద్ర గారు అంటే. ఆ లవ్ చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? హైదరాబాద్ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళతో, ఇక్కడ ఉన్న యాక్టర్స్తో సినిమాలు చేస్తున్నప్పుడు డివైనిటీ ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ ఏమంటే ఐఎమ్ సో బ్లెస్డ్ అనిపిస్తుంది, ఐ వర్త్ అనిపిస్తుంది ఇదానికి. ఓకే. కానీ బిఫోర్ కంటిన్యూగా తీసేవాళ్ళు కదా తెలుగులో సినిమాలు. 2010లో నేను ఇక్కడ చేసేవాడిని. తర్వాత అర్థమైంది ఏమంటే ఈ ఫిలిం అన్ని అక్కడ రిలీజ్ అవుతుంది, అక్కడ ఫిలిం అన్ని ఇక్కడ, కొంచెం అందుకని గ్యాప్ ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఏమైనా చేస్తాను అంతే. కథ నచ్చాలి, అది ఎప్పుడు అదే. బట్ ఏమంటే చాలా నచ్చుతుంది. కొన్నిసారి మనమే లేదు ఎక్కువ అయిపోతుంది. నేను చెప్పాను కదా, అక్కడ ఫిలిం రిలీజ్, ఆ టైంలో ఇంకో ఫిలిం ఇక్కడి నుంచి అక్కడ వచ్చేది, అక్కడి నుంచి ఇక్కడ వచ్చేది, అది బాగుండదు. కరెక్ట్గా గ్యాప్ ఉండాలి, అదన్నీ చూసుకొని చేయాలి అని కొంచెం చూసుకొని చేస్తాను అంతే. ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్తో ఆ సినిమా చేసిన తర్వాత నేను ఒకే ఒక ఫిలిం ఇది చేశాను, ఇది గని చేశాను. అదైన తర్వాత మళ్ళీ నేను ఇదే చేస్తూ ఉండేది అంతే. అవును. ఓకే ఓకే. సో కానీ ఈ సినిమాలు అండ్ అటు పక్కన పాలిటిక్స్ రెండు వైపులు కూడా కొంచెం బిజీ. యాక్చువల్గా చెప్పాలంటే అంటే మీ అంత ఫేమ్ ఉన్న వాళ్ళు ఎక్కడో ఒక ప్లేస్లో కంటెస్ట్ చేస్తే గెలిచేసి అంటే ఐ మీన్ ప్రాంతీయ పార్టీ కన్నా కూడా సెంట్రల్లో ఉండే ఏదో ఒక పార్టీ, బీజేపీ ఆర్ కాంగ్రెస్కి సపోర్ట్ చేయొచ్చు. ఎందుకు ఎస్పెషల్లీ ఒక లోకల్ పార్టీ స్థాపించి నేనే ఏదో చెయ్యాలి
అనేది నేనే తీసుకుంది. చేయాలని కాదు, ఆ కాన్సెప్టే వేరే. అందుకే నేను పేరే ప్రజాకీయ అని పెట్టాను. అది ప్రజాకీయ అంటే ఇట్ ఈస్ నాట్ రాజకీయ. ప్రజలు చేసేది ప్రజాకీయ, రాజులు చేసేది రాజకీయ అని. అంటే అది క్యాష్లెస్ పార్టీ. అవునవును. అంటే అక్కడ క్యాష్ ఉండదు, లీడర్స్ ఉండరు, ఓన్లీ ఐడియాలజీ మీదే నడుస్తుంది. ఎస్ఓపి మీద వర్క్ చేయాలి, ఆన్సరబుల్గా ఉండాలి. మీకు తెలీదు, పాత ఒక వీడియో చూశాను, ఎన్టీ రామారావు గారు చెప్తారు రైట్ టు రీకాల్ రావాలి, అతను కరెక్ట్గా వర్క్ చేయలేదంటే జనాలు తీసి పారేయాలి అని చెప్తారు ఆ టైంలో. అవును, చూడండి, అది మనకి ఇంకా అర్థమవలేదంటే ఆశ్చర్యంగా ఉంది. అది నేను అడాప్ట్ చేసుకొని వచ్చాను. ఏమంటే ఐడియాలజీ మీద మన లీడర్స్ని తయారు చేసే ఫ్యాక్టరీ అవ్వకూడదు పొలిటికల్ పార్టీ అని. అక్కడ వర్కర్స్ రావాలి, శాలరీ కోసం వర్క్ చేయాలి, ఎస్ఓపితో వర్క్ చేయాలి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్తో. కరెక్ట్గా వర్క్ చేయలేదంటే విత్ ట్రాన్స్పరెన్సీ, విత్ అకౌంటబిలిటీ చేయాలి, లేదంటే వాళ్ళు జనాలు రిజెక్ట్ చేసే ఒక పద్ధతి రావాలి. అలాంటి అది నేను వచ్చి నేనేమో చేస్తానని కాదు, జనాలు ఇన్వాల్వ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో లెవెల్లో మీకు చెప్పాలంటే ఒక విలేజ్లో ఉండే ఒక 50 హౌసెస్ కలిసి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. అవును, ఆ డబ్బులని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా. అంతే సింపుల్ నేను చెప్తా ఉండేది. అంటే ఇప్పుడు అప్పుడు ఎన్టీఆర్ గారు ఇక్కడ సక్సెస్ అయ్యారు పార్టీ పెట్టి, తమిళనాడులో ఎంజీఆర్ గారు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పార్టీ పెట్టి సక్సెస్ అయింది ఎవరు లేరు. రజనీకాంత్, కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు కూడా డబ్బు పెట్టలేక ఓడిపోయారు. కానీ చూడండి, ఆ టైంలో సక్సెస్ అయ్యారు అనేది అది ఆ టైం కరెక్ట్. అది నేను ఇప్పుడు చెప్తా ఉండేది, మనం సక్సెస్ కోసం పార్టీ పెట్టకూడదు. ఉపేంద్ర సక్సెస్ అయ్యాడా, ఉపేంద్ర గెలిచాడా, అది ఇంపార్టెంటే కాదు అని నేను చెప్పేది. జనాలు గెలిచారా, ప్రజలు గెలిచారా, ప్రజలు సక్సెస్ఫుల్ అయ్యారా, అది రావాలి. నేను ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఇక్కడ ఇద్దరు నిలుచుకో ఉంటారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి, ఎవరు గెలుస్తారు అంటే జనాలు గెలవాలి అని చెప్తాను నేను. వీళ్ళిద్దరు గెలిచేది కాదు అది. నేను ఆ పార్టీలో నేను చెప్పాను, మీ గెలుపు కాదు ఇది, ఓడిపోది గెలిపేది కాదు ఇది, ఇది మీకు వర్క్ దొరికేది అంతే, ఒక రిప్రజెంటేటివ్గా వర్క్ దొరుకుతుంది అంతే. యు ఆర్ యాక్చువల్లీ లైక్ ఎన్ ఎంప్లాయీ. అవును, కానీ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు, అంటే మీరు చెప్పిన దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ ఉందంటే సార్, అప్పుడు రాజకీయం చుట్టూ డబ్బు తిరిగేది, కానీ ఇప్పుడు డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతుంది. చాలా చేంజ్ ఉంది కదా. కాదు, అందుకే ఎప్పుడు పాలిటిక్స్ బిజినెస్ అయిపోతుందో, డబ్బులు వేసి నేను గెలుస్తాను అంటే అన్ని కమర్షియల్ అయిపోతుంది కదా. మీరు ఎడ్యుకేషన్ కమర్షియల్ అయిపోతుంది, హెల్త్ సిస్టము ఇదైపోతుంది. మనము మళ్ళీ ఎవరు అడుగుతారు మీరు, దానికి బయటికి రావాలనే క్యాష్లెస్ పార్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది. అవును, అక్కడ క్యాష్ ఉండకూడదు, పబ్లిసిటీ చేయకుండా మేము అది చేంజెస్ రావాలి. లేదంటే నేను ఖర్చు పెడితే ఒక 1 crore వేస్తానని వస్తారు, ఇంకొక 10 crore వేస్తానని వస్తారు. నేను తర్వాత 10 crore ఇచ్చిన వాళ్ళకి నేను ఎక్కువ ఇది చేయాలి, ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మళ్ళీ రాజప్రభుత్వమే అయిపోతుంది అది. అవును, ప్రజాప్రభుత్వం ఎక్కడవుతుంది. సో బట్ పార్టీ పెట్టిన తర్వాత అది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఆడియన్స్ లో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు. నాకు ప్లస్ మైనస్ అవ్వాలని గ్రాఫ్ ఒకటి ఉంటుంది కదా. ఏదో అదే నేను చెప్తా ఉండేది, అందరూ ఇలాగే థింక్ చేస్తారు. సార్ పార్టీ పెట్టారు, ఎవరో ప్లస్ అయిందంటే నేను ప్లస్ అవ్వాలంటే ఒక ఫిలిం చేస్తాను, అది కమర్స్, నా లైఫ్ అది. నేను ఇక్కడ వర్క్ చేస్తాను, నేను జీతం తీసుకుంటాను, అది నా సక్సెస్ ఫెయిల్యూర్ ఇక్కడ. అది సొసైటీ. కానీ డబ్బు ఖర్చు పెట్టాలి కదా. లేదు, నేను ఖర్చు పెట్టాను అని చెప్తున్నాను. 1 rupee నేను ఐ డోంట్ స్పెండ్ అని చెప్తున్నాను. ఈవెన్ ఐఎమ్ టెలింగ్ మై కంటెస్టెంట్స్ ఆల్సో డోంట్ స్పెండ్. ఎలా పబ్లిసిటీ అవుతుంది? పబ్లిసిటీ లెట్ us see యాక్చువల్లీ, మౌత్ టు మౌత్. నేను చెప్తా ఉన్నాను కదా, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, ఈ ఐడియాలజీ ఏమరా కరెక్ట్ అనుకుంటే వాళ్ళు మాట్లాడుకోవాలి, ఆ చేంజెస్ రావాలి అని నేను చెప్తా ఉండేది. లెట్ ఇట్ టేక్ టైం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన పాలసీ పవన్ కళ్యాణ్ గారు ఫాలో అయ్యారు. అంటే సింగిల్గా వచ్చింది పార్టీ, ఆయన కూడా గెలవలేదు, ఓడిపోయారు. మళ్ళీ తర్వాత మళ్ళీ కూటమితోనే వస్తేనే ఆయన గెలిచారు. ఆయన కూడా డబ్బు పెట్టకుండా పాలిటిక్స్ చేద్దామని పాపం ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వదు. అది కాదు, అది నాకు తెలీదు, వర్కౌట్ అయ్యిందో అవ్వదో అని తెలీదు నాకు. అది నాకు వర్కౌట్ అవ్వాలని నేను చేయలేదు. యూ అండర్స్టాండ్? జనానికి వర్కౌట్ అవ్వాలి అంతే. నేను పాలిటిక్స్ ఎందుకు వస్తామంటే మీ మంత్రి నేనేమో చేస్తాను అని కదా. అవును, అర్థమైందా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను చెప్తా ఉండే, నేను వచ్చి మీ జీవితంలో ఏమారా చేంజ్ చేసుకుంటానంటే అది ఫూలిష్నెస్ అని. మీరు ట్రై చేస్తే మీరు చేంజ్ రావచ్చు. దానికి నేను ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తాను అంతే. బట్ యూ షుడ్ ఆల్సో ట్రై, యూ షుడ్ ఆల్సో టేక్ రెస్పాన్సిబిలిటీ.
నేను ఇయర్ 5 years ముందు ఓటేస్తాను, తర్వాత మీరేమరా చేసుకోండి నేను వదిలేసి, తర్వాత వీడు కరప్ట్, వాడు కరెక్ట్ చేయలేదు అంటే వాట్ ఈస్ దిస్? కమాన్, లెట్ అస్ ఇన్వాల్వ్. నేను దానికి ఒక టెక్నాలజికల్గా ఒక సపోర్ట్ ఇస్తాను నేను. యూ కెన్ కనెక్ట్ విత్ ఇది. యూ షుడ్ ఆస్క్ యాక్చువల్లీ. మీరు నాకు రేపు నువ్వు వర్క్ ఇస్తే కూడా యూ షుడ్ ఆస్క్ మీ వాట్ ఆర్ యూ డూయింగ్, వెర్ ఇస్ ద రిపోర్ట్, హౌ మచ్ యూ గట్ మనీ, ఏమేమి చేశాను నాకు ట్రాన్స్పరెంట్గా చూపించండి అని మీరు అడిగితేనే కదా నేను చేస్తాను. ఎగ్జాక్ట్లీ సార్. అదే నేను చెప్తా ఉన్నాను అంతే. కానీ మీరు మీ సినిమాలలో ఉపేంద్ర గారిని చూసేదానికి బట్ ఆఫ్ స్క్రీన్ ఉపేంద్ర గారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది రియల్ లైఫ్లో. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చాను, ఒక 3-4 hours స్పెండ్ చేశాను, మిమ్మల్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేశాను. మీ బిహేవియర్ కానీ లేకపోతే మీరు మాట్లాడే విధానం, కల్చర్ అంతా డిఫరెంట్. ఇప్పుడు సినిమాలలో చూస్తేనేమో చాలా అగ్రెసివ్గా ఉంటారు, మీరు చేసే రోల్స్ కూడా అలానే ఉంటాయి. ఉపేంద్ర గారు అంటే భయం వేస్తుంది, ఆయన సినిమాలు చూస్తేనే భయం వేస్తుంది మనకి, అలా ఉంటారు ఆయన. అంటే ఈ నేచర్ అనేది ఫ్రమ్ అంటే పుట్టి పెరిగిన వాతావరణం, ఫ్యామిలీ పెరిగిన విధానం, అదంతా ఫ్రమ్ డే 1 నుంచి ఆ కల్చర్ అంతా అలానే మీ లైఫ్లో కంటిన్యూ అవుతూ ఉందా సార్? లేకపోతే ఏమైనా చేంజెస్ తర్వాత, మ్యారేజ్ తర్వాత కానీ? లేదు, అలా కాదు. చూడండి, నేను చిన్న వయసులో కూడా మా మదర్ ఎలా, ఈవెన్ దో వీఆర్ వెరీ ఏమంటే హంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఒక చిన్న రూము అంతే మన లైఫ్, ఒక 10-15 రూపీస్ ఏమో రెంట్, అలాంటి దీంట్లో ఉండే టైంలో కూడా మా మదర్ ఈవినింగ్ 6-6:30కి రావాలి, అన్ని గేమ్స్ ఆడుకొని 6:30కి ఉండాలి, చెయ్యి కడుక్కొని భజనం చేయాలి, దేవుడి ముందు కూర్చొని భజనం చేయాలి. నెక్స్ట్ ఒక 1 hour ఎడ్యుకేషన్, ఇది ట్యూషన్, మా మదరే. ఓకే. ఇలా సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ఇచ్చేసింది మనకి. అది అలాగే వచ్చింది. తర్వాత మీరు ఫిల్మ్కి వచ్చిన తర్వాత లోపల ఉండే ఫ్రస్ట్రేషన్ని ఎక్కడ బయటికి చెప్పేది అంటే స్క్రీన్ ఉంది, ఓకే, రాసేది ఉంది. నా లోపల ఏమేమి ఉందో, వాడు రిచ్గా ఉండాడు, వీడు పూర్గా ఉండరు, ఆ ఫ్రస్ట్రేషన్ అని ఉపేంద్ర దాంట్లో వచ్చింది. ఓకే ఓకే. వస్తా నాకు ఒక ఈ పొలిటికల్ ఐడియాలజీ సూపర్లో అది ట్రై చేశాను. ఒక 2040లో ఇండియా ఎలా ఉంటుంది, ఎలా ఉంటే ఏం చేసేది, అదొక థాట్లో నేను ఒక ఫిల్మ్ చేశాను. తర్వాత అది యూఐలను ట్రై చేశాను యాక్చువల్లీ. అంతేకాని మళ్ళీ వేరేనే, నా పర్సనల్ లైఫ్ వేరే, ఫిల్మ్ లైఫ్ వేరే. అంటే రియల్ లైఫ్లో ఫేస్ చేసిన అన్ని రియల్ లైఫ్లో చూపించేశారు. ఏమేమి చెప్పే కవ్వదో అక్కడ చెప్తాము అని. ఓకే. కానీ మీది ఒక రీల్ ఫుల్ వైరల్ అవుతుంది సార్ ఈ మధ్య. అంటే ఓల్డ్ ఇంటర్వ్యూ తెలుగులోనే. అంటే మీరు స్టార్టింగ్లో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, అంటే రెస్పెక్ట్ ఇవ్వలేదు, లేకపోతే మీరు లైన్లో ఉండి కూడా ఫుడ్కి వెళ్ళారు. ఒక మనిషికి సక్సెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, సక్సెస్ లేనప్పుడు ఎలా ఉంటుందో ఒక స్టార్గా నేను చూశాను అది అని చెప్పేసి మీరు చెప్పిన ఒక రీల్ బాగా వైరల్ అయింది. బట్ డెఫినెట్గా మనిషికి అప్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి కదా. ఫెయిల్యూర్, సక్సెస్ ఇవన్నీ వచ్చినప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు కదా. ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది లేకపోతే చాలా కష్టం ఒక మనిషి ఎదిగేటప్పుడు. కాదు, మీకు సపోర్ట్ సిస్టమ్ బయట నుంచి వస్తుందా, ఇన్సైడ్ నుంచి వస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. బయట నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడూ నిలబడదు. మీ లోపల ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అది మీకు సపోర్టింగ్గా ఒక ఇదవుతుంది. ఏమంటే ఒక అవమానం అవ్వచ్చు, ఒక ఇన్సల్ట్ అవ్వచ్చు, ఏమారా, బట్ అప్పుడు నేను ఎంత స్ట్రాంగ్ అవుతాను అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వీడు ఇలా చేశాడు నేను చేస్తాను అనే రివెంజ్ మెంటాలిటీ వెళ్తే అంతే లైఫ్ అయిపోతుంది. ఓకే ఓకే, అంతే కదా. మీ లైఫ్లో మర్చిపోలేని అవమానం అంటే మీరు చెప్పినట్లుగానే అదొకటి. ఓకే, నేను విన్నాను. కాదు, చిన్నది అందరికీ ఉంటుంది. ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఫెయిల్యూర్ వచ్చే టైంలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అదన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్, అదన్నీ పట్టుకోకూడదు. అప్పుడు సక్సెస్ని ఎంజాయ్ చేయకూడదు. మీరు అలా స్థితప్రజ్ఞతలో ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ సక్సెస్, యూ షుడ్ డిఫీట్ని తీసుకోవాలి. ఓకే, అయితే పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ది లైఫ్. ఓకే, అదన్నీ ఒక్క టైం వరకు అది ఉంటుంది. అదైన తర్వాత అది అలవాటు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ నాది ఏం ఫోకస్, నేనేం చేయాలి, అంతే పోతుంది లైఫ్. ఈ స్థిత ప్రజ్ఞత పక్కా తెలుగు వర్డ్ వాడారు. ఇంత ప్యూర్ తెలుగు అసలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? లేదా, సాంస్క్రిట్ వర్డ్ కదా స్థిత ప్రజ్ఞత. తెలుగులో ఎక్కువ వాడతాం. స్థిత ప్రజ్ఞత అనేది చాలా మంచి వర్డ్. అది లివ్ ఇన్ ప్రెసెంట్ అనేది. కానీ మీరు కొంచెం రాయలసీమ తెలుగులాగా ఉంటుంది సార్. కొంచెం రఫ్గా ఉంటుందా? రఫ్ అని కాదు, సన్ ఆఫ్ సత్యమూర్తి అది దాంట్లో అదే వాడారు.
అవును. అంటే ఆ సినిమా ప్రభావమా లేకపోతే ఫ్రమ్ తెలుగు నేర్చుకున్న దగ్గర నుంచి కూడా? లేదు కానీ లోకల్గానే ఉంటుంది నా తెలుగు. అంటే చాలా ప్యూర్గా మాట్లాడే తెలుగు అంతే రాదో ఏమో తెలియదు నాకు. మీతో మాట్లాడుతూ ఉంటే ఇది ఎలా మాట్లాడుతూ ఉంటాను అలా మాట్లాడుతాను. మీరు చాలా బాగా మాట్లాడతారు తెలుగు. పర్వాలేదా? ఓకే, పర్వాలేదు కాదు, అయ్యో 200 మార్క్స్ వేసేయచ్చు. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కన్నడ హీరోస్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తెలుగు కన్నడతో మిక్స్ అయి ఉంటుంది. నేను ఒక 20 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా. 2000లో నేను ఇక్కడ డైరెక్ట్ చేసేవాడిని. అవును. 1999లో ఓం కారం చేశాను రాజశేఖర్ గారితో. అక్కడ ఓం కదా సార్? అవును, ఇక్కడ శివరాజ్ కుమార్. ఇక్కడ నేను అది రీమేక్ చేశాను కదా. అవును. అప్పటి నుంచి మన ఏమి డైలాగ్ రైటర్ శ్రీరామ్ గారు, తర్వాత రైటర్ ఫేమస్ యాక్టర్ అయ్యారు కదా. ఓకే ఓకే, ఎల్వి శ్రీరామ్ గారు. ఆయనతో డైలాగ్ రైటింగ్ ఒక్కొక్క డైలాగు నేర్చుకున్నాను ఆయనతో కూర్చొని. కానీ ఇప్పుడు తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు తెలుగులోకి రీమేక్ అవుతున్నాయి, కొన్ని డబ్ అవుతున్నాయి. కానీ 20-25 years బ్యాకే మీరు అక్కడ రిలీజ్ చేసేవాళ్ళు, ఇక్కడ రిలీజ్ చేసేవాళ్ళు. అవునవును, అదేంటో అదృష్టం అది. ఏ ఉపేంద్ర అది రిలీజ్ అయ్యింది ఇక్కడ, తర్వాత కన్యాదానం అక్కడ రిలీజ్ చేశారు. అలాంటి చాలా జరిగింది ఆ టైంలో. అవును, ఉపేంద్ర అయితే సూపర్ డూపర్ హిట్ కదా సార్. అవునవునవును, రక్త కన్నీరు ఇక్కడ అయింది. బట్ మీరు చేసిన మూవీస్లో బయట ఎక్కువ అంటే యూజువల్గా హీరోస్ ఇప్పుడు అల్లు అర్జున్ అయినా లేకపోతే రామ్ అయినా కలిసినప్పుడు డెఫినెట్గా ఉపేంద్ర గారు అనగానే తీసింది ఎన్ని సినిమాలు అనేది చూడరు, ఎలాంటి సినిమాలు తీశారు అనేది ఎక్కువ చూస్తారు. ది బెస్ట్ మూవీస్ తీశారు మీరు. డైరెక్ట్ చేసింది అలానే చేశారు, యాక్ట్ చేసింది కూడా అలానే చేశారు. ఎక్కువ ఏ మూవీస్ చెప్తుంటారు? ఏ ఉపేంద్రని ఇక్కడ ఎక్కువ చెప్తారు. ఓకే, అది 2 మూవీ, అది ఏంటో తెలీదు, అంత ఇంపాక్ట్ చూపించింది. అదే 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 అనుకుంటాను సార్. ఇప్పుడు మీ సినిమాలలో చెప్పాలంటే అంటే క్యారెక్టర్ కోసం మీరు కొంచెం పరకాయ ప్రవేశం ఎక్కువ చేస్తారు, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అది ప్రేమైనా కావచ్చు, కోపమైనా కావచ్చు, లేకపోతే కొట్టే సీన్లు అయినా కావచ్చు. భయపడతాం నిజంగా కొట్టేసారేమో స్క్రీన్ మీద చూసేటప్పుడు. ఎందుకని అంత ఇన్వాల్వ్మెంట్ అవుతారు మీరు? ఫ్రమ్ డే 1 నుంచి కరుడు కట్టిన ఒక విలన్ అంటారు చూసారా, అలా ఉంటుంది మీది. కాదు, అదే నేను చెప్పేది, ఆ 2 films అంత ఇంపాక్ట్ అయ్యింది. ఇప్పుడు కన్యాదానంలో చాలా సాఫ్ట్ క్యారెక్టర్ చేశాను, మీరు అది మాట్లాడారు. ఉపేంద్రలో వైలెంట్గా బిహేవ్ చేసేదే మాట్లాడతారు, ఏంటి అంత ఇంపాక్ట్ అయిపోయింది అది. ఓకే, అందుకే ఆ ఇమేజ్ అలాగే ఉంది. ఓకే, అంటే ఆ క్యారెక్టర్ అలా, ఆ క్యారెక్టర్లో అంత ఇది ఉంది, అందుకని ఆ ఇమేజ్ అలా అయిపోయింది అది. ఓకే ఓకే ఓకే. తెలుగులో బాగా నచ్చే సినిమాలు ఆ టైం నుంచి ఈ టైం వరకు డెఫినెట్గా మీకు కూడా ఉంటుంది. ఈ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా ఈ సినిమా డైరెక్షన్ కానీ లేకపోతే రైటింగ్ కానీ చాలా బాగుంటుందని అనిపించిన సినిమాలు అంటే మీకు చాలా చాలా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది, రాజమౌళి గారిది, సుకుమార్ గారిది. కానీ వావ్ ఏంట్రా ఇది అని. ఎస్పెషలీ త్రివిక్రమ్ గారిది నేను అలా వైకుంఠపురంలో ఆ రివర్స్ స్క్రీన్ ప్లేలో ఫైట్ చేసేది థ్రిల్ అయిపోయాను నేను. ఫైట్ ఇలా చెప్పేకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని. ఫ్లాష్ బ్యాక్లో ఫైట్ చెప్తారు కదా, జబక్కని రివర్స్ చేసి అదని నాకు చాలా ఇష్టమైంది. తర్వాత ఒక క్లైమాక్స్లో ఒక ఫోక్ సాంగ్ని పెట్టుకొని ఒక క్లైమాక్స్ చేసింది కదా స్టైలిష్గా, అదన్నీ చాలా ఇదైంది. యాక్చువల్గా రివర్స్ స్క్రీన్ ప్లే మీకు బాగా ఇష్టం కదా, మీ సినిమాలలో ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి చాలా మంది నేర్చుకున్నారు. అలా కాదు, అందరూ ఒకరి నుంచి ఒకరు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. బట్ ఏంటి సార్, ఈ లుక్ అంతా చాలా వేరే లెవెల్లో ఉంది అసలుకి. ఆ టక్కు, షర్ట్ కొంచెం రెట్రో ఫీల్ ఉంది. 2000 ముందు స్టైల్ ఫిలం ఇది. ఓకే, కంటెంపరీ కాదు, కొంచెం ఒక బ్యాక్లో జరిగే ఒక సబ్జెక్ట్ ఇది. అందులో టైటిల్ కూడా ఆంధ్ర కింగ్ తాలూకా. ఏ లెవెల్లో ఉండిపోతుంది చూస్తేనేమో. ఈ హీరో కూడా మీరు ఉపేంద్రాలు ఎలా ఉంటారో అలానే ఉంటుంది ఆయన కూడా స్క్రీన్ మీద, హైపర్. అవును, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఓకే, తెలుగులో చేసింది తక్కువ మంది హీరోస్తోనే కదా మీరు. నెక్స్ట్ అంటే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళతో బన్నీతో అండ్ వరుణ్ తేజ్తో అండ్ రామ్తో, ముగ్గురులో చాలా 3 డిఫరెంట్ క్వాలిటీసే చూసుంటారు. సో బన్నీలో బాగా నచ్చింది అంటే యాక్టింగ్ వైజ్ కానీ స్క్రీన్ మీద? ఆయన నాకు ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్లీ. చూసేదానికి సింపుల్గా ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా సింపుల్గా చేస్తారు. అది స్క్రీన్ మీద వావ్ అనిపిస్తుంది, ఏంటి మ్యాజిక్ ఇది అని. ఈజీగా చేస్తారు యాక్చువల్లీ.
ప్రాక్టీస్ చేసి కష్టం చేసి ఏముండదా రెడీ రెడీ జగజిగజిగా చేస్తారు, అది వావ్ అనుకుంటుంది. ఈవెన్ షూటింగ్లో అంటే చాలా హ్యాపీగా. నేను ఒక మాట అడిగాను ఆయన్ని, చాలా ఎక్స్ట్రాండరీగా చెప్పారు. అన్నీ ఉంది కదా మీ దగ్గర, ఇంకేం కావాలి, ఇంకా ఎమరా ఎందుకు ఫిలం, అది ఏంటో తెలియదు నాకు, ఫిలం అంటే అంత ఇది అని ఇంకేం చెప్పలేదు. నాకు ఎగ్జైట్మెంట్ ఓన్లీ మూవీస్ అంతే. ఆ వర్డ్ ఉంది కదా యాక్చువల్లీ, చాలామంది మూవీస్లో ఉంటారు, నేనేమో అది చేయాలి ఇది చేయాలా అని డ్రీమ్స్ ఉంటుంది. ఆయనకేమంటే డ్రీమే ఫిలం. నాకు ఫిలం అంతే అంత ఇది అని అప్పుడే తెలిసింది, ఈయన ఎక్కడో వెళ్ళిపోతారు ఈయన అంత. ఓకే, చెప్పేటప్పుడు కూడా అంత ఎగ్జైట్ అయ్యి చెప్తూ ఉంటారా? జెన్యూనిటీ ఉంది అది. ఓకే, రియల్గా నేను ఫిలం అంత లవ్ చేస్తాను అనేది ఉంది కదా. అవును, అది ఫిలిం లవర్స్ మాత్రమే తెలుస్తుంది. మీరు కూడా ఫిలిం లవర్ కాబట్టి యు నో వెరీ వెల్, బెటర్ దెన్ అదర్స్. బట్ ఆఫ్టర్ పుష్ప 2 అనిపించిందా బన్నీ పాన్ వరల్డ్ స్టార్ అయిపోతారు? ఈరోజు ఆయన అప్పుడే తెలిసింది ఆయనకి, అందరికీ తెలుసు యాక్చువల్లీ. అలో ఇండియా వాచే, నేను ఎక్స్ట్రాండరీ ఆర్టిస్ట్ అని, డాన్సర్, పర్ఫార్మెన్స్, ఆ మేనరిజమ్స్ అన్నీ అందుకే అక్కడ ఉన్నారు. ఎవరు ఎక్కడారో ఉంటారంటే బికాస్ ఆఫ్ దేర్ యోగ్యత అంటారు కన్నడలో, రెండూ ఉండాలి. అది రెండు ఉంది. బెస్ట్ క్వాలిటీ ఏంటి బన్నీలో మీకు బాగా నచ్చింది ఆఫ్ స్క్రీన్? వెరీ క్యాజువల్గా ఉంటారు, వెరీ వెరీ సింపుల్గా ఉంటారు, వెరీ ఈజీ టు వర్క్ విత్ హిమ్ యాక్చువల్లీ, వెరీ లవబుల్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఓకే, అండ్ వరుణ్ తేజ్ వెరీ కామ్. అంటే నేను ఎక్కువ స్క్రీన్ షేరింగ్ లేదు ఆ ఫిలంలో, ఎప్పుడో ఒకసారి మీట్ చేశాను. ఈజ్ ఎ వెరీ, నేను ఒకే ఒకసారి మీట్ చేశాను ఆ ఫిలంలో, కాంబినేషన్ అంత లేదు. ఓకే, ఈ ఫిలంలో ఈయన అంటే వెరీ వెరీ రామ్ గారు, హీ నోస్ సో మెనీ థింగ్స్, వెరీ వెరీ ఇంటెలిజెంట్. ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ ఏజ్కి ఇంత ఎక్కడి నుంచి వచ్చింది అనిపిస్తుంది. ఈయనకి ఇంత థాట్స్, ఇంత ఇది, ఇంత ఒక మెచ్యూరిటీ ఎలా వచ్చింది అని. హీ సో ఇన్నోసెంట్గా కనబడతారు, హీ సో నాలెడ్జబుల్ యాక్చువల్లీ. ఓకే, ఈజ్ రియలీ వెరీ జెన్యూన్ అనిపిస్తుంది. మంచి ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి ఇద్దరికి. ఫైట్ అని చాలా ఉంది ఆయన. అంటే యాక్చువల్గా మీరు ఒక పెద్ద డైరెక్టర్ అండ్ ఒక స్టార్ హీరో, వేరే లాంగ్వేజ్లో చేసేటప్పుడు హీరోతో ఫైట్ ఈక్వల్గా ఉండాలనే చూస్తాం డెఫినెట్గా, ఎవరైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని మూవీస్ ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, అక్కడ రిలీజ్ అవుతున్నాయి. అక్కడ ఫ్యాన్స్ కానీ లేకపోతే అక్కడ సినిమా ఇండస్ట్రీ కానీ. నేను అలాంటి ఫిలిం ఒప్పుకోరా? లేదంటే అది బాగుండదు యాక్చువల్లీ. అంతే, అకార్డింగ్ టు మై దిస్ ఐ కెనాట్ యాక్చువల్లీ నా ఫ్యాన్స్కి డిసప్పాయింట్ చేయకూడదు బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఇది. నేను అందుకే ఫస్టే అది అనుకుంటాను యాక్చువల్లీ, ఇలా ఉంటేనే చేస్తాను నేను ఇలాంటి క్యారెక్టర్. ఏమైనా రాంగ్గా ఫైట్ చేసేది అలాంటిది, ఏమైనా హర్ట్ అయ్యే ఇలాంటి సీన్ ఉంటే, ఈవెన్ దో ఇట్ రిక్వైర్స్ ఫర్ ది మూవీ అంటేనే కూడా బెటర్ యూ గో ఫర్ సంబడి ఎల్స్, నేను చేయను అనే చెప్పేస్తాను. ఓకే, అలాంటి ఏం లేదు, ఒక ఎక్స్ట్రాండరీగా ఉంది, ఏమారా నాకు ఇష్టమవుతుంది, ఒక సబ్జెక్ట్లో కూడా ఒక మంచి ఇది ఉంది అంటేనే చేస్తాను. నరేషన్ చేసేటప్పుడు చెప్పేస్తారు క్లియర్గా. అలా ఉంటే నేనే ఒప్పుకోను, అది బెస్ట్ కదా అసలుకి. అంతే అంతే, అదేం నేను వై షుడ్ ఐ జడ్జ్ యాక్చువల్లీ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, నాకు ఇష్టం ఉందో లేదో అనేదంటే, నేను చేసేకి అవుతుందా లేదా అని. అవును అవును, నాకేమైనా డిస్కంఫర్ట్ అయితే లేదు అని చెప్తాను అంతే, వచ్చిన తర్వాత చెప్పకూడదు అది. అవును. బట్ ఉపేంద్ర సార్, అంటే మీ చిన్నప్పుడే మీ ఐస్కి ఏదో కొంచెం చిన్న ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి నేను విన్నాను. ఈ మిడిల్ బాల్స్ని మీరు ఎక్కువ మూవ్ చేయలేరు అని కూడా నేను విన్నాను. మూవ్ అవుతూ ఉంటుంది, ఇట్ ఇస్ నాట్ మూవ్ చేయలేదని కాదు, అలా చేంజ్ చూడండి ఇలా ఉంటుంది. ఎక్కువ చేయలేరా లేకపోతే ఏదన్నా? లేదు, అవుతుంది అది. అది ఇలా అంటే ఇది ఆ షేక్ ఉంది, షేక్ ఉంది. ఓకే ఓకే, ఏంటి సార్ అది ప్రాబ్లం? ప్రాబ్లము ఏం తెలీదు, ఎఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, అది కొన్నిసారి వాడతాను ఫిలంలో. ఓకే ఓకే, అంటే ఆర్టిస్ట్కి ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఐ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్ కదా. కానీ మీ సినిమాలలో అది ఎక్కడ లోపం అని కూడా కనిపించదు మనకి, ఎగ్జాక్ట్గానే ఉంటుంది మరి. అవునవును, ఎప్పుడు అలా ఉండదు, కొన్ని యాంగిల్లో కొన్ని టైం నేను కొంచెం లూజ్ వదిలితే అది షేక్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే ఓకే, బట్ మేడం బాగా ఫాలో అవుతారా తెలుగులో మీరు చేసిన సినిమాలు? ప్రియాంక మేడం అన్ని ఫాలో అవుతారు. చూస్తున్నారా? చూస్తారు. మేడం ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారు? మేడమే మంచి సూపర్ యాక్ట్రెస్. ఇలా కాదు, వెరీ హానెస్ట్గా చెప్తారు ఇది బాగుంది బాగలేదని. బట్ షీ ఈజ్ వెరీ సాఫ్ట్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఏమంటే హరిట్లాగా చెప్పలేదు, కొన్నిసారి కరెక్ట్ లేదంటే పర్వాలేదు నెక్స్ట్ టైం ట్రై చెయ్యి, ఇంకా బెటర్గా చేసింటే బాగుండేది, అలాంటి చెప్తారు అంతే. బెంగాలీ కదా మేడం? అవునవును అవును.
కన్నడ మీకోసం నేర్చుకున్నారా లేకపోతే కన్నడ నేర్చుకున్న తర్వాత పెళ్ళయింది? లేదు బెంగళూరుకి వచ్చిన తర్వాత 6 monthsలో నేర్చుకున్నారు. అంత స్పీడ్ ఆయనకి. లాంగ్వేజ్ కొంతమందికి చాలా ఇది ఉంటుంది. నాకు ఒక 10 years 15 years ఉంటేనే నాకు ఒక లాంగ్వేజ్ నేర్చుకునేది కష్టము. కొంతమందికి అది అవ్వదు. లాంగ్వేజ్ పికప్ చాలా మందికి ఉండదు. ఓకే. మేడంకి చాలా ఫాస్ట్ కన్నడ చాలా బాగా మాట్లాడతారు. చాలా బాగా మాట్లాడతారు. సమ్ టైమ్ బెటర్ దెన్ అస్. ఓకే. బట్ మేడం ఎక్కువ చూసుకుంటారా ఈ ఫైనాన్షియల్ ఇదంతా? ఎక్కువ అన్ని మేడమే చూసుకుంటారు టోటల్ గా. ఇల్లుది ఇది అన్ని టోటల్. పిల్లలు A to Z అన్ని. ఇద్దరులో ఏవు సార్ ఎక్కువ అండర్స్టాండింగ్, మీరా మేడమా? అది బోత్ సైడ్ ఉంటుంది. కొన్నిసారి మనం సరెండర్ అవ్వాలి, కొన్నిసారి వాళ్ళు సారీ అంటారు, అలాంటివి ఉంటుంది. సమ్ మిస్అండర్స్టాండింగ్ వస్తూనే ఉంటుంది ఏదో చిన్న చిన్న విషయంలో. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అర్థమవుతా పోతుంది. అదన్నీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ లవ్ మ్యారేజ్ కదా? అవునవును. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? అవును, నేనే చేశాను. అవును. డెఫినెట్గా అబ్బాయి అమ్మాయి ప్రపోజ్ చేసేది అందం అనేది ఒకటి ఓకే, నెక్స్ట్ తనలో ది బెస్ట్ క్వాలిటీ చూసి ప్రపోజ్ చేస్తాం. అవునవును. అలా మీకు నచ్చిన క్వాలిటీ అంటే ప్రియాంక మేడంలో? ఈజ్ వెరీ సింపుల్. దాన్ని నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఈజ్ వెరీ సింపుల్, ఎక్కువ మాట్లాడదు. అలాంటిది నేను టోటల్ ఫిలంలో ఒక ఫిలంలో టోటల్గా మాట్లాడలేదు. ఓకే. రా అని ఒక ఫిలము టోటల్ ఎండ్లో ప్యాకప్ షెడ్యూల్ షూటింగ్ ప్యాకప్ టైంలో మాట్లాడాను. అదైన తర్వాత ఇంకో ఫిలం పిలిచాను. ఆ టైంలో కొంచెం ఆల్రెడీ ఒక ఫిలం చేసాం కదా, రా రిలీజ్ అయింది. అదైన తర్వాత కొంచెం ఫ్రెండ్షిప్ ఇదన్నీ ఎక్కువైంది H2O అని ఫిలంలో. ఓకే. కానీ మీరు కూడా చాలా ఇంట్రోవర్ట్ కదా? అవును, నేను ఎక్కువ మాట్లాడరు. అదే. కానీ ఎందుకు ప్రియాంక మేడం చూడగానే ఓకే ప్రపోజ్ చేద్దాం? అదేంటో అది 1.5 years 2 years అయిపోయింది H2O ఫిలం. అది ఒక లైఫ్ పార్ట్నర్ లాగా అయిపోయారు అది ఆ ఫిలంలో. ఓకే. అలా అయిపోయింది అది 2 years జర్నీలో. అలానే మాట్లాడేది ఇది అలా స్టార్ట్ అయింది ఫస్ట్. కానీ తర్వాత మీ ఇద్దరు కాంబినేషన్ మూవీస్ చేయలేదు ఇంకా? తర్వాత చేయలేదు. ఓకే. ఆమె ఆఫ్టర్ మ్యారేజ్ చేశాను. బిఫోర్ మ్యారేజ్ అంతే. అదే స్టోరీ డిమాండ్ చేయలేదా లేకపోతే మీరు వద్దనుకుంటారా? లేదు, అదైన తర్వాత మనకి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. నేను వేరే ఫిలంలో బిజీ అయిపోయాను, ఆయన ఈ ఇంట్లో దాంట్లో బిజీ అయిపోయారు అలా. బట్ మేడం అగైన్ డూయింగ్ ఫిలిమ్స్ కదా? అక్కడ ఇక్కడ ఎవరో చేస్తూ ఉంటారు, ఒక సస్పెన్స్ హారర్ అలాంటి కేటగిరీ ఫిలిం చేస్తూ ఉంటారు. అవును. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు కాలేజ్ చదువుతున్నారు ఇద్దరు. ఒక ఫిలిం కోర్స్ అని, మూవీ మేకింగ్ కోర్స్ అని ఒక డిగ్రీ చేస్తున్నారు. కానీ 22 years బ్యాక్ ఉపేంద్ర సార్ తెలుగులో సినిమాలు తీసినప్పుడు ఎంత యంగ్ లుక్లో ఉన్నారో ఇప్పుడు ఇంతే యంగ్ లుక్లో ఉన్నారు. అవునా? ఏంటి ఏమి నాన్ వెజ్ తిన్నారని విన్నాను నేను అసలు. మీరు? అవును, మానేసాను యాక్చువల్లీ. ఎందుకని సార్? ఏదైనా రీజన్ ఉందా? ఏంటో అనిపించింది. 6-7 years అయిపోయింది. 7 years అయిపోయింది. నో నాన్ వెజ్. ఓకే. వెజ్ అంతే. అవును. జిమ్కి వెళ్తారా డైలీ? వర్కౌట్ అన్నీ ఏముంటుంది, యోగా మెడిటేషన్ కొంచెం లైట్గా. కానీ ఎందుకు లీన్గా ఉండాలని డిసైడ్ అయ్యారా? బెటర్ అనిపించింది. ఇలా కనబడాలంటే కొంచెం లీన్గా ఉండాలి కదా, పొట్ట గిట్ట. కానీ మాకు తెలిసిన ఉపేంద్ర సార్ బాగా గట్టిగా ఉండేవాళ్ళు, కొంచెం హెవీగా ఉండేవాడిని. ఆ టైంలో హెవీ వర్కౌట్ నాన్ వెజ్ అన్నీ. తర్వాత అది మానేసి కొంచెం స్లిమ్ డౌన్ అయిపోయాను. ఓకే. కానీ ఇప్పుడు 54-55 అంటే మీకు? 55లో కూడా ఒక 30-35 లుక్ వచ్చేసారు. థ్యాంక్ యూ అండి. సో అది చాలా మంచిది. వెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవునవును. సార్ తెలుగులో బాగా నచ్చిన డైరెక్టర్స్ ఎవరు సార్? చెప్పాను కదా, చాలామంది ఉన్నారు. నేను అలా ఒకరి గురించి చెప్పి ఇంకొక గురించి చెప్పుకుంటే బాగుండదు. బట్ ఇప్పుడు రీసెంట్గా చూస్తే నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుకుమార్ గారు, రాజమౌళి గారు ఎప్పుడూ ఫేవరెటే. అలాంటి చాలామంది ఉన్నారు తెలుగులో. రాజమౌళి గారు అనగానే ఇంకా ఎక్కువ స్మైల్ వచ్చింది. SSMBలో చేస్తున్నారా? ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆ స్మైల్ ఇస్తుంది ఇప్పుడు. No, because he deserves actually. He has proved so much actually. Okay. ఎక్కడో తీసుకొని వెళ్ళిపోయారు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని. ఆయన చూస్తూ ఉంటే, ఆ ఎనర్జీ చూస్తూ ఉంటే, ఏరా ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి ఎనర్జీ అని. ఒక హీరోలాగా యాక్ట్ చేసి చూపిస్తారు. ఆ ఎనర్జీ, ఆ మేకింగ్, ఆ పెద్ద బడ్జెట్, ఎక్స్ట్రాడినరీ. అది ఒక్క ఫిలం కాదు, చేసిన అన్ని ఫిలమ్స్ అలాగే చేసేదనేది అది దైవికమైనది. ఆ స్పిరిట్
గ్రేట్. కానీ ఒక టెక్నీషియన్ కష్టం ఇంకొక టెక్నీషియన్కే తెలుస్తుంది, ఒక డైరెక్టర్ కష్టం ఇంకో డైరెక్టర్కే తెలుస్తుంది. ఆయన పిక్చరైజేషన్ తీసే విధానం, ఒక డైరెక్టర్ కాబట్టి మీరు కూడా ఒక డైరెక్టర్ కాబట్టి ఏంటి సార్ ఆయన డైరెక్షన్లో మీకు పర్ఫెక్ట్గా బాగా అంటే నచ్చిందంటే ఏమని చెప్తారు? అందరు డైరెక్టర్సే ఓకే, కానీ ఎందుకు ఎస్ఎస్ రాజమౌళి గారు అంత స్పెషల్ అయ్యారు అనేది ఇంకో డైరెక్టర్గా మీకు తెలిసే ఉంటుంది కాబట్టి. అదేంటో నాకు తెలీదు. ఆయన గురించి ఏమి జక్కಣ್ణ గారు అని చెప్తారు కదా, అంత కుసురీ కలసం చేస్తారు అని. అదే కదా, చిన్న చిన్న డీటెయిల్స్ని ఆ ఒక్కొక్క సీన్ చూస్తూ ఉంటే నేనేం చెప్పేది, అందరూ చెప్తారు, మీరు అడుగుతుండారని చెప్తాను నేను. ఆ ఒక్కొక్క డీటెయిల్, ఒక్కొక్క చిన్న దీంట్లో ఒక థ్రిల్ ఇచ్చేది ఉంది కదా. ఒక్క సీన్ని ఎంత షార్ట్లో ఎలా చేస్తే, ఎంత ఎక్స్ప్రెషన్లో చేస్తే ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు కదా, అదన్నీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్. అది డైరెక్టర్స్ అంటే, ఒక ఫుల్ ఫ్లెజ్ డైరెక్టర్స్ అంటే కొన్నిసారి నాకు అనిపిస్తుంది ఇదిరా డైరెక్షన్ అంటే అని. ఓకే, అంటే యాక్టింగ్ చేసి చూపించేది అలా రావాలి, ఇది రావాలి. ఏదో ప్రోగ్రామ్కి వస్తేనే ఆ డైరెక్టర్ కనబడతారు, ఇక్కడ అందరండి, అక్కడ రండి, అక్కడ కూర్చోండి, అన్ని స్టేజ్ అన్ని సెట్ చేసి ఆ టోటల్ కంట్రోల్ తీసుకుంటారు కదా. ఈజ్ ఒక బై బర్త్ డైరెక్టర్ అనుకుంటాను యాక్చువల్లీ. ఓకే ఓకే, కానీ మీలాంటి ఒక యాక్టర్ ఇంకా కాల్ రాలేదు ఆయన డైరెక్షన్లో. చూస్తాము డెఫినెట్గా. బట్ ఉంటుంది కదా డెఫినెట్గా, ఎనీ యాక్టర్కి డెఫినెట్గా ఈయన డైరెక్షన్లో చేయాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది. ఎవరికి ఉండదు, ఆర్టిస్ట్ గారే ఉంటుంది. అలాంటి డైరెక్టర్తో చేయాలి అని డెఫినెట్గా ఉంటుంది. యూ మెట్ హిమ్ సార్? చెప్పారు ఎప్పుడన్నా? లేదండి, అది చూడండి, ఇన్ని సంవత్సరాలు నాకు ఆ ఛాన్సే దొరకలేదు, మీట్ చేసేదానికి ఛాన్సే దొరకలేదు. ఓకే, బట్ ఒక డ్రీమ్ ఉందంటే రాజమౌళి గారితో వర్క్ చేయాలనేది చూస్తాము డెఫినెట్గా, ఎందుకంటే ప్రపంచం అంతా తెలిసేస్తాం కదా. గ్రేట్. కమింగ్ టు ఆంధ్ర తాలూకా, సో ఎనర్జెటిక్ స్టార్ రామ్ అండ్ ఉప్పి సార్ ఇద్దరు షేక్ చేస్తారా స్క్రీన్ని? అలా 27th నవంబర్ జనాలు షేక్ చేస్తారు ఇప్పుడు థియేటర్. అంత షేక్ చేసే పాయింట్స్ ఏ ఉన్నాయి సార్? డెఫినెట్గా ఉంది, చూడండి మీరు. డెఫినెట్గా అంత ఆ పొటెన్షియల్ ఉంది ఈ ఫిలంలో, ఈ సబ్జెక్ట్లో. ఓకే, అంటే యూ ఫీల్ యాక్చువల్లీ, ఇఫ్ యూ వాచ్ ద మూవీ దెన్ యూ ఫీల్ యాక్చువల్లీ వర్త్ వాచింగ్ అని మీకు ఫీల్ వస్తుంది డెఫినెట్గా. సూపర్. సో 27th రిలీజ్ అవుతుంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్కి? సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలామందికి ఉంటుంది కాబట్టి. డౌటే పెట్టుకోవద్దండి. అకార్డింగ్ టు మై ఫీలింగ్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీ ఫిలంలో. తర్వాత మీ వాల్యూ మీకే తెలుస్తుంది ఈ ఫిలం చూస్తే. ఒక ఫిలం లవ్వర్ని ఫిలం లవ్ చేసి చూస్తాం కదా, యూ ఫీల్ ప్రౌడ్ యాక్చువల్లీ, కరెక్ట్ అని. స్టార్ ఎవరు, కింగ్ ఎవరు అని మీకే తెలుస్తుంది. అలా ఉంది ఈ ఫిలం. కింగ్ మీరు అలాగే ఉన్నారు గెటప్ చూస్తుంటే. గెటప్ వేరే, అక్కడ సెటప్ వేరే. సూపర్. కానీ మీరు డైరెక్టర్ కదా, చిన్న ఏదన్నా చేంజెస్ చెప్తూ ఉంటారా యాక్టింగ్, లేకపోతే మీ? లేదు, నేను ఒకసారి సబ్జెక్ట్ వినిన తర్వాత అంత పర్ఫెక్ట్గా చెప్పిన తర్వాత ఇంకేముంటుంది యాక్చువల్లీ. జస్ట్ ఐఎమ్ అన్ యాక్టర్ యాక్చువల్లీ, ఐ షుడ్ గో అండ్ యాక్చువల్లీ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఐ షుడ్ గివ్, అంతే. సూపర్. ఎనీహౌ 27th రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ మంచి టాక్ ఉంది సార్ బయట. థ్యాంక్ యూ. ఉప్పి సార్ ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం వెయిటేజ్ బాగా పెరిగింది సినిమాకి. ఆడియన్స్ లో కూడా ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్లో ఉంటుంది మీలాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా. అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.